చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్ 16 ఇవ్వడం మొదలుపెట్టాయి. ఫామ్ 16 వచ్చింది కదా అని వెంటనే ఐటీ రిటర్న్లు ఫైల్ చేయొద్దని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. దానికంటే ముందు ఆ ఫారంలోని అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఫామ్ 16ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫామ్ 16లో పార్ట్ ఏ, పార్ట్ బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్ ఏలో ఉద్యోగి యాజమాన్యం వివరాలు, కట్ చేసిన ట్యాక్స్, ప్రభుత్వానికి జమ చేసిన పన్ను ఎంత అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పార్ట్ బిలో ఎంప్లాయీ శాలరీ, డిడక్షన్స్, నెట్ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. వీటితో పాటు ఫామ్ 16ఏలో జీతాలపై కాకుండా వడ్డీలు, కమిషన్లు, రెంటల్ ఇన్కమ్ ఎంత, వాటిపై ఎంత ట్యాక్స్ పడింది అనే వివరాలు ఉంటాయి. మీకు ఫామ్ 16 వచ్చిన వెంటనే పార్ట్ ఏ, పార్ట్ బిలోని జీతం, టీడీఎస్ వివరాలను మీ శాలరీ స్లిప్తో పోల్చి చూసుకోవాలి. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, ప్రొవిడెంట్ ఫండ్, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్లను సరిచూసుకోవాలి. ఈ మొత్తం వివరాలలో ఏ చిన్న తప్పు ఉన్నా మీ కంపెనీకి రిపోర్ట్ చేసి సరిచేయించుకోవాలి. లేదంటే ఐటీఆర్ ఫైలింగ్లో ఇబ్బందులు రావచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకే ఆర్థిక సంవత్సరంలో మీరు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేస్తే అన్ని కంపెనీల నుంచి ఫామ్ 16 తీసుకోవడం మర్చిపోవద్దు. వాటన్నింటినీ కలిపి మీరు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. చివరిగా మీ ఫామ్ 16, ఫామ్ 16ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత కూడా కనీసం 6 ఏళ్ల పాటు భద్రపరచుకోవాలి. ఎప్పుడైనా మీ ట్యాక్స్ వివాదాలు తలెత్తితే వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు.